గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను కొత్త టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. మామూలుగా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో సోషల్ మీడియాని అయితే 16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలకైతే బ్యాన్ చేస్తున్నారు. మరి మన ఇండియాలో కూడా త్వరలో వస్తే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక అతను ఇట్లాగే సోషల్ మీడియాకి బానిస అయ్యి 14 ఇయర్స్ అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. సో దీని ఎఫెక్ట్ ఆస్ట్రేలియా ఒక గవర్నమెంట్ మీద పడి బ్యాన్ చేయాల్సిందే 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఉన్న పిల్లలు అని చెప్పి వాళ్ళైతే పేరెంట్స్ కోరారనమాట. దీని ద్వారా ఈ 16 ఆర్ 18 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఎవరైతే మైనర్లో ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఇవ్వరనమాట ఇక్కడ నుంచి. దీనివల్ల వచ్చి మనకి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు మనకి గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ పిల్లల్ని శ్రద్ధగా చూసుకునే వాళ్ళు అనమాట. సో పిల్లలు పాల్పడడం కాడి నుంచి పిల్లల్ని ఆడించడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇవన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళకి బ్రెయిన్ బాగా తొందరగా మెచ్యూర్ అయ్యేది, బాగా మాటలు తొందరగా వచ్చేవి, అన్నీ జరిగేవి అనమాట. సో మన ఫ్రెండ్స్తో కలవడం వల్ల ఫ్రెండ్స్తో రకరకాల ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ నేచర్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ మనకు తెలిసేదన్నమాట. కానీ ఇప్పుడు టెక్నాలజీ జనరేషన్లో వచ్చేసాక ఏం జరిగిందంటే, ఎవరి కాళ్ళు పని ఒత్తిడిలో పడిపోవడం, లేదంటే పిల్లల్ని పట్టించుకోకపోవడం, మీద కనీసం కదా వదిలేసామన్నట్టు ఉండడం, అండ్ అటు నుంచి వచ్చేసి ఎవరి జాబ్స్ కాళ్ళు వెళ్ళిపోవడం, ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం, ఎవరి కాళ్ళు విడిగా ఉండడం, ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఫోన్స్కి ఎఫెక్ట్ అయిపోతున్నారనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి పిల్లలకి న్యూరో సిస్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మైండ్ ఉంటుంది కదా, మైండ్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, అది డెవలప్ అవుతుంటుంది అన్నమాట ఒక ఏజ్ వరకు. దానివల్ల ఏంటంటే ఆ సర్టెన్ ఏజ్ వరకు బ్రెయిన్ ఏదైతే డెవలప్ అవుతుందో మనం రకరకాల సీన్స్ చూస్తుంటాం. మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సాడ్, కొన్నిసార్లు హ్యాపీ, కొన్నిసార్లు వచ్చేసి దిగులు, కొన్నిసార్లు వచ్చేసి బాధ, కొన్నిసార్లు వచ్చేసి యాంగ్జైటీ, కొన్నిసార్లు వచ్చేసి ఆశ్చర్యకరం, ఇట్లా రకరకాల వేరియేషన్స్ చూస్తాం. ఒక 18 ఇయర్స్ దాటిన పిల్లలకైతే ఈ బ్రెయిన్ అలవాటు పడుద్ది కాబట్టి అన్ని రకాల యాక్టివిటీస్ని బ్రెయిన్ తట్టుకుంటుంది అనమాట. ఈ మనకి ఏదైతే ఉందో ఇది 18 ఇయర్స్ లో పిల్లలు అప్పుడప్పుడు నర్వస్ డెవలప్ అవుతుంటాయి, కళ్ళు కూడా పెరుగుతుంటాయి అనమాట. సైట్ అందుకని తొందరగా వచ్చింది. చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్స్ వాడడం, ఎగ్జాంపుల్ నాకు 9th క్లాస్లో వచ్చింది అదే ఫోన్స్ వాడడం వల్ల ఇట్లా జరుగుతుంటాయి అనమాట. మనకి డెవలప్మెంట్ అనేది మినిమం 18 ఇయర్స్ లోపు జరుగుతుంటుంది, మన బాడీలో కావచ్చు, హార్మోన్స్లో కావచ్చు అన్నీ. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే అది బాడీ నుంచి బ్రెయిన్ మీద పడుద్ది అనమాట. దానివల్ల మనకి ఇలాంటి ఎదవ ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో ఇది ఇక్కడి నుంచి అయినా జాయింట్ ఫ్యామిలీస్తో బాగుంటారని చెప్పి పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ పట్టించుకుని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది గుడ్ మూవ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మన ఇండియాలో రావడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.